లేకపోతే లేదు. అటువంటి దీన్ని వెళ్తే బాగుంటుంది. మనం అనవసరంగా వెళ్ళొద్దు, ప్రెస్ కూడా వెళ్ళొద్దని. ఎందుకంటే ప్రెస్కి వెళ్తే 10 మంది మాట్లాడతారు, 10 రకాలుగా వద్దు, మనం ఇంకా పలసన పడిపోతామని బతిమలాడి 3-4 సార్లు కలిసి మాట్లాడినా వాళ్ళు మేము డిసైడ్ అయ్యామండి అని అంటున్నారు. సరే డిసైడ్ అవుద్దా? నేను చెప్పాను అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాను, ఫస్ట్ ముందల అప్రోచ్ అవుతాను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, చూద్దామని చెప్పాను. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. పెద్దవాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, నేను మీరు పర్సనల్గా డైరెక్ట్గా వస్తే నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయను, త్రూ ఛాంబర్ ద్వారా రండి, ఎందుకంటే ఛాంబర్ బాడీ ఉంది, ఆ బాడీ తీసుకుంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి అని అన్నారు. అన్నప్పుడు మనమే ఇక్కడ సక్రమంగా లేకపోతే ఇంకేం వాల్యూ ఉంటుంది? ఏం మొహం పెట్టుకొని అడగలం? ఎవరైనా మీరే అడగవచ్చు. రేపొద్దున మీరు రూల్స్ ఇవన్నీ చెప్తారు, మీరే ఇక్కడ ఎలక్షన్ పెట్టుకోలేక, మీరు చేయలేక, మీరు చేయటం ఏంటని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? తలకాయలు ఉంచుకోవాలి. ఇక్కడ పెద్దలు ఒక గౌరవం ఉంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న గౌరవాన్ని మనం ఇలా పెట్టి చేయటం అనేది చాలా బాధాకరం. నేను ఫస్ట్ నాకు తెలియదు ఇవాళ మీటింగ్, రేపు అనుకున్నాం, ఇంకా చాలామంది రావాలి, రేపు అనుకుంటే సడన్గా వాళ్ళు పెట్టారు. ఎందుకంటే రేపు 30వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 1 మంత్ ముందలే మనం డిసైడ్ చేసి డిక్లేర్ చేసి ఎలక్షన్ చేసి జనరల్ బాడీ చేయాలి, అది ఇక చేయలేం. ఈ 30వ తారీఖు తర్వాత దీనికి శాంటిటీ లేదు, దీనికి అసలు అధికారం లేదు, దీనికి ఏం వాల్యూ లేదు. యాజ్ పర్ బైలాని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఏదో లాగి 2 ఏళ్ళు లాగుదామని చూస్తూ ఉంటారు. కోర్టుకు వెళ్ళాం, మనం పోరాటమే చేస్తాం. ఇక్కడే ఈ ఛాంబర్ ఇక్కడే కూర్చొని చేయాలి కదా, రోజు వచ్చి ఏడే కూర్చుంటాం, ఏడే కూర్చొని అడుగుతాం. అప్పుడు ఎక్కడ 2 రోజులు తప్పించుకొని వెళ్తారు? ఎవరు తప్పించుకొని వెళ్ళలేరు. నేను ధైర్యంగా కూర్చోగలిగానంటే, సమాధానం చెప్పగలిగితే, నేను ధర్మంగా ఉంటేనే కూర్చోగలను. నేను తప్పుడు పనులు చేస్తే నేను కూర్చోలేను, పారిపోవాల్సిందే ఎవరైనా సరే. ఆ ఉద్దేశంతో ఇవాళ నేను లెటర్ కూడా రాశాను, మీరు సడన్గా మార్చడం కరెక్ట్ కాదు అంటే, మీరు ఎక్కువ మంది రాకూడదు అని అనుకుంటున్నారా ఆడ రావడానికి? సడన్గా చెప్తే ఎలా? దానికి కాస్ట్ అవుతుంది. ఎవరికి పెడతారు ఆ కాస్ట్? ఎవరి జేబులో? అందరికి రూములు అవన్నీ, ఇక్కడైతే మన రూమ్స్ అన్నీ ఉంటాయి, అందరు